అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కథాబలమున్న చిత్రాలకు పెద్దగా ప్రచారం అక్కర్లేదని, ప్రేక్షకులు తప్పకుండా వాటిని ఆదరిస్తారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కోనా వెంకట సమర్పణలో రోషన్, శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం చిత్ర ట్రైలర్ను ఆయన విడుదల చేశారు. ట్రైలర్లో ఉన్న సంభాషణలు మెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో మీ డ్యాన్స్లు చూస్తానంటూ నటీనటులతో సరదాగా వ్యాఖ్యానించారు. మార్చి 26న విడుదల కానున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మాస్ పవర్ చూపిస్తున్న తరుణంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి ఒక మెగా బూస్ట్ దక్కింది. మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాను వీక్షించి చిత్ర యూనిట్పై ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా చూస్తున్నంతసేపు ఆయన ఎంతో ఎంజాయ్ చేశారని, హరీష్ శంకర్ మార్క్ టేకింగ్, పవన్ కళ్యాణ్ స్వాగ్ పట్ల మెగాస్టార్ ఫిదా అయిపోయారని సమాచారం. ఈ క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. ముఖ్యంగా సినిమాలో రీమిక్స్ చేసిన వాన వాన వెల్లువాయే, ఈ మనసే సాంగ్స్ చూస్తున్నప్పుడు చిరంజీవి రియాక్షన్ అదిరిపోయిందని చిత్ర బృందం వెల్లడించింది. తన ఐకానిక్ సాంగ్స్ను పవన్ కళ్యాణ్ వెండి తెరపై అంత అందంగా ఎనర్జెటిక్గా ప్రజెంట్ చేయడం చూసి మెగాస్టార్ మురిసిపోయారట. థియేటర్లో ఈ సాంగ్స్ వస్తున్నప్పుడు అభిమానులు చేస్తున్న రచ్చకు చిరంజీవి అప్రిషియేషన్ తోడవడం సినిమా రేంజ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మొత్తం టీం పడ్డ కష్టాన్ని ఆయన మనసారా అభినందించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మెగా రివ్యూ ఇప్పుడు #ఉస్తాద్ భగత్ సింగ్ #ను నెట్టింట టాప్ ట్రెండింగ్లో నిలబెట్టింది. తెలుగు సినీ రంగంలో సాహసానికి మారుపేరు, ప్రయోగాలకు చిరునామా సూపర్ స్టార్ కృష్ణ. తొలి తెలుగు జేమ్స్ బాండ్ చిత్రం గూఢచారి 116, తొలి తెలుగు కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు, తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజుని అందించిన ఘనత ఆయనకు దక్కుతుంది. తొలి తెలుగు 70mm 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్తో కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం సింహాసనం. 1986 మార్చి 21న విడుదలైన ఈ మూవీ 40 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. దశార్ణ రాజ్య సైన్యాధిపతి విక్రమసింహ శక్తి సామర్థ్యాలను గుర్తించిన రాజు క్షేమేంద్ర భూపతి అతడికి భవానీ ఖడ్గాన్ని బహుమతిగా ఇస్తాడు. యువరాణి అలకానందదేవి విక్రమసింహని ప్రేమిస్తుంది. కానీ ఆ రాజ్య మంత్రి భేరుండ కుట్ర కారణంగా విక్రమసింహుడు రాజ్య బహిష్కరణకు గురవుతాడు. రాజ్య బహిష్కరణకు గురైన విక్రమసింహ తిరిగి రాజ్యంలోకి ఎలా అడుగుపెట్టాడు? అవంతి యువరాజు ఆదిత్యవర్ధనుడు కూడా విక్రమసింహను పోలి ఉండటానికి కారణమేంటి? నృత్యకారిణి జస్వంతి దశార్ణ రాజ్య యువరాణి విషకన్య చందనాల కథేంటి? అవంతి రాజగురువు దశార్ణ రాజ్య మంత్రి భేరుండ కుట్రలను భగ్నం చేసి ఇరు రాజ్యాలు శాంతిని నెలకొల్పడానికి అటు విక్రమసింహ ఇటు ఆదిత్య వర్ధనుడు ఏం చేశారు అన్నది చిత్రకథ. జానపద చిత్రాల్లోనే సింహాసనం సరికొత్త ఒరవడిని సృష్టించింది. కృష్ణ దర్శకత్వం వహించిన తొలి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో సైన్యాధిపతిగా యువరాజుగా 2 పాత్రలు పోషించారు. జయప్రద, రాధ, మందాకిని కథానాయకులుగా నటించారు. తెలుగులో సింహాసనం, హిందీలో సింహాసన్ పేర్లతో 2 భాషల్లో ఒకేసారి నిర్మించారు. హిందీలో జితేంద్ర హీరోగా నటించారు. దీనికి ఆ రోజుల్లోనే 3 కోట్ల రూపాయలకు పైనే ఖర్చు చేశారు. అప్పట్లో ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలోనే ఊహించని విధంగా భారీ వసూళ్లను రాబట్టింది. పంపిణీదారులకు పెద్ద ఎత్తున లాభాలను తెచ్చిపెట్టింది. మొదటి వారంలో 1.5 కోట్ల పైనే వసూలు చేస్తుంది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ వంటి కేంద్రాలలో 100 రోజులకు పైగా ఆడింది. మద్రాసులో శతదినోత్సవం జరుపుకున్న తొలి తెలుగు సినిమాగా ఇది నిలిచింది. చెన్నైలోని VGP గార్డెన్స్లో జరిగిన ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 400 బస్సుల్లో అభిమానులు తరలి రావడం విశేషం. ఈ సినిమాకు కృషి చేసిన మరో సాహసం యువ గాయకుడు రాజ్ సీతారాంతో పాడించడం. అప్పట్లో SP బాలసుబ్రహ్మణ్యంతో కృష్ణకు చిన్న వివాదం తలెత్తింది. ఆ సమయంలో తమిళనాడుకు చెందిన రాజ్ సీతారాం గొంతు బాగుంది అనిపించింది. అంతే, కృష్ణ అన్ని పాటల్ని అతనితో పాడించగా ఆ గాయకుని పేరు మారుమోగిపోయింది. అలాగే కృష్ణ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా బప్పి లహరిని పరిచయం చేశారు. ఆకాశంలో ఒక తార, నా కోసం వచ్చింది ఈ వేళ, అరే వహవాని, యవ్వనం వంటి పాటలు అన్ని చోట్ల హోరెత్తించాయి. అప్పట్లో ఒక సినిమాకు 40 నుండి 50 లక్షలైతే ఈ సినిమాకు కృష్ణ ఏకంగా 3.20 కోట్లు ఖర్చు చేశారు. అంతేకాదు తెలుగు, హిందీ 2 వర్షన్లను 65 రోజుల్లో పూర్తి చేశారు. ఈ చిత్రానికి హైదరాబాద్ పద్మాలయ స్టూడియో, హోగ్నీకల్, మైసూరు వంటి ప్రదేశాల్లో అత్యంత భారీ సెట్స్ వేసి నిర్మించారు. సింహాసనం తొలి తెలుగు 70mm 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్తో తీసిన సినిమా.
ఈ సాంకేతికతతో కూడిన థియేటర్లు అప్పట్లో అందుబాటులో లేవు. ఈ సినిమా కోసమే అదనంగా ఖర్చు చేసి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, హైదరాబాద్, నెల్లూరు సహా కొన్ని థియేటర్స్లో స్క్రీన్ సిద్ధం చేశారు. విజయవాడలో సింహాసనం రిలీజ్కు ముందు అలంకార థియేటర్ వద్ద 95 అడుగులు, బెంజ్ సర్కిల్ సెంటర్ దగ్గర 75 అడుగుల హీరో కృష్ణ భారీ కటౌట్లు పెట్టారు. అప్పట్లో ఆ పబ్లిసిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి భారీ స్పందన రావడంతో థియేటర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రద్దీ నియంత్రణ కోసం దారులు మళ్లించారు. విజయవాడలో ఈ చిత్రానికి వచ్చే జనాన్ని నియంత్రించలేక కొన్ని థియేటర్ల దగ్గర 144 సెక్షన్ కూడా విధించాల్సి వచ్చింది. టికెట్ ఉంటేనే వీధిలోకి అనుమతించే పరిస్థితి వచ్చింది. తెలుగు సినిమా చరిత్రలోగా చిత్రం కోసం 144 సెక్షన్ పెట్టడం అదే తొలిసారి. బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ది రివెంజ్ చిత్రంపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన అనంతరం చరణ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ చిత్రం చాలా సహజంగా, ఆద్యాంతం ఆకట్టుకునేలా ప్రభావవంతంగా ఉందని పేర్కొన్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, భావోద్వేగాలను, భారీతనాన్ని చక్కగా మిళితం చేశారని కొనియాడారు. ప్రధాన పాత్రలో నటించిన రణవీర్ సింగ్ అత్యద్భుతమైన నటన కనబరిచారని, తన తీవ్రతతో ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేశారని కితాబిచ్చారు. నటులు మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తమ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారని ప్రశంసించారు. సారా అర్జున్ నటన అద్భుతమని, శాశ్వత్ సచ్దేవ్ సంగీతం సినిమా స్థాయిని పెంచిందని వివరించారు. ఇంత మంచి సినిమాను నిర్మించి భారతీయ సినిమాలో ఒక గొప్ప చిత్రంగా నిలిపినందుకు జియో స్టూడియోస్ జ్యోతి దేశపాండేలను అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తానికి రామ్ చరణ్ తన శుభాకాంక్షలు తెలిపారు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొనిదెల ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై ఆమె నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు భారీ విజయం సాధించడంతో ఇప్పుడు తన తదుపరి చిత్రం రాకాసాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. సంగీత శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రంపై నిహారిక ధీమాగా ఉన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఇదొక హర్రర్ కామెడీ ప్లస్ ఫ్యాంటసీ జానర్లో తెరకెక్కిన సినిమా. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసేలా క్లీన్ ఎంటర్టైనర్గా దీనిని రూపొందించామని నిహారిక తెలిపారు. ఇప్పటికే సంగీత శోభంతో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వంటి హిట్ వెబ్ సిరీస్ నిహారిక నిర్మించారు. ఇప్పుడు అదే కాంబోలో సినిమాతో వస్తూ ఉండటం విశేషం. ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్న నిహారిక మళ్ళీ మేకప్ వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ప్రమోషన్స్లో ఆమె మాట్లాడుతూ తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి క్లారిటీ ఇచ్చారు. కొంతకాలంగా అనేక కథలు వింటున్నానని, అందులో కొన్ని స్క్రిప్ట్స్ తనకు బాగా నచ్చాయని చెప్పారు. అన్నీ కుదిరితే 2027లో మళ్ళీ హీరోయిన్గా వెండితెరపై కనిపించే అవకాశం ఉందని ఈ మెగా ముద్దుగుమ్మ వెల్లడించారు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. భవిష్యత్తులో తాను ఖచ్చితంగా ఆస్కార్ అవార్డులు సాధిస్తానని, అది కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనే సాధ్యమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన థమన్ ఏఆర్ రెహమాన్ స్లమ్డాగ్ మిలియనీర్తో ఆస్కార్ గెలిచి దారి చూపారని, ఆ తర్వాత రాజమౌళి కీరవాణి RRRతో దాన్ని మన ముందుకు తీసుకొచ్చారని అన్నారు. వారి స్ఫూర్తితోనే తాను కూడా ఆస్కార్ వేదికపై నిలబడాలని కలకంటున్నట్లు తెలిపారు. త్రివిక్రమ్ ఆలోచన విధానానికి, ఆయన కథలకు ఆస్కార్ స్థాయి ఉందని ప్రశంసించారు. ముఖ్యంగా త్రివిక్రమ్ వద్ద 100 ఏళ్ల పాటు గుర్తుండిపోయేలా ఓ అద్భుతమైన రామాయణం స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, ఆ సినిమాతో తమ ఆస్కార్ కళ నెరవేరుతుందనే నమ్మకాన్ని థమన్ వ్యక్తం చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై నెటిజన్స్ నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. ఆయన ఆత్మవిశ్వాసాన్ని కొందరు మెచ్చుకుంటుంటే మరికొందరు మాత్రం అతిశయోక్తి అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీంతో ఈ కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సంభాల బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిదర్ రెడ్డి, రాజశేఖర్ అన్న భీమోజు మళ్ళీ ఓ అద్భుతాన్ని సృష్టించేందుకు రెడీ అయ్యారు. సంభాల తర్వాత దర్శక నిర్మాతలు కలిసి ఎటువంటి ప్రాజెక్ట్ చేస్తారా అని అంతా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఎదురుచూపుకి సమాధానంగా సందీప్ కిషన్తో ఓ భారీ పాన్ ఇండియా సోషియో ఫ్యాంటసీ మూవీని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్రకటన కోసం ఓ క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్ను వదిలారు. ఈ పోస్టర్లో ఒక సింహం తోడేలు కనిపిస్తున్నాయి. యుద్ధభూమి బ్యాక్గ్రౌండ్లో సింహం తోడేల మధ్య ఒక పురాతన ఖడ్గం ప్రకాశిస్తూ అలా నిటారుగా నిలిచొని ఉంది. కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు, కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు అనే క్యాప్షన్ చూస్తే ఈ చిత్రం ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం దర్శక నిర్మాతలు సక్సెస్ఫుల్ హీరో సందీప్ కిషన్ను ఎంచుకున్నారు. ఈ సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్తో ఒక సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇది దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిదర్ రెడ్డి, రాజశేఖర్ కలిసి చేస్తున్న రెండో ప్రాజెక్ట్. ఈసారి సృజనాత్మక సాంకేతిక ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ఈ సినిమాని రూపొందించేందుకు రెడీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇది సందీప్ కిషన్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.
ఒక గొప్ప సినిమా అనుభూతిని అందించడానికి నిర్మాతలు ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, కథనం విషయంలో అన్ని విధాల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో ఈ బృందం ఒక భారీ స్థాయి సోషియో ఫ్యాంటసీ డ్రామాను రూపొందిస్తుంది. ఎక్కువ మందికి చేరువయ్యేలా విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఘనంగా విడుదల చేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. సింహాలతో షైనింగ్ పిక్చర్స్ టాలీవుడ్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. నూతన ప్రాజెక్ట్తో మరోసారి ఆడియన్స్ని ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 2026లో ప్రారంభం కానుందని నిర్మాతలు ప్రకటించారు. తెలుగు బుల్లితెరపై దశాబ్దాలుగా తన వాక్ చాతుర్యంతో, చెరగని చిరునవ్వుతో ప్రేక్షకులను అలరిస్తున్న క్వీన్ ఆఫ్ యాంకరింగ్ సుమా కనకాల మార్చి 22న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మలయాళ అమ్మాయి ఉన్నప్పటికీ అచ్చ తెలుగు ఆడపడుచులా మెప్పిస్తూ ప్రతి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా మారిపోయిన సుమా ప్రస్థానం నిజంగా అద్భుతం. సమయస్ఫూర్తితో కూడిన హాస్యం, స్టేజ్ పైన ఆమె చూపించే ఎనర్జీ నేటి తరం యంగ్ యాంకర్లకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఐకానిక్ హోస్ట్గా తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సుమా బర్త్డే అంటే ఇండస్ట్రీలో ఒక స్పెషల్ వైబ్ ఉంటుంది. సుమా సినీ ప్రయాణం తొలినాళ్లలో నటిగా మొదలైంది. కళ్యాణ ప్రాప్తిరస్తు వంటి సినిమాలతో వెండితెరపై మెరిసిన ఆమె అసలైన సత్తా మాత్రం బుల్లితెరపైనే బయటపడింది. స్వయంవరం, గీతాంజలి వంటి సీరియల్స్లో లీడ్ రోల్స్ చేస్తూనే హోస్టింగ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అనతి కాలంలోనే తనదైన స్లాంగ్తో, పంచ్ డైలాగులతో ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయారు. సుమా స్టేజ్ ఎక్కితే చాలు అక్కడ వినోదానికి గ్యారంటీ అనే రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే స్టార్ మహిళా కార్యక్రమం సుమా కెరీర్లో ఒక మైలురాయి. 1000 ఎపిసోడ్ల పాటు ఏకధాటిగా ఒక షోను రన్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడం విశేషం. మహిళా ప్రేక్షకులతో ఆమెకున్న బాండింగ్ మరే యాంకర్కు లేదంటే అతిశయోక్తి కాదు. కేవలం గేమ్ షోలే కాకుండా క్యాష్, భలే ఛాన్స్లే వంటి ప్రోగ్రామ్స్ ద్వారా బుల్లితెర సామ్రాజ్ఞిగా తన పట్టును నిరూపించుకున్నారు. సుమా టైమింగ్, సెటైర్లు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. సినిమా ఫంక్షన్ల విషయానికి వస్తే సుమా లేని ఈవెంట్ ఊహించుకోవడం కష్టం. టాలీవుడ్ అగ్ర హీరోల ఆడియో లాంచ్ నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరకు సుమా హోస్టింగ్ ఉంటేనే ఆ కళ వస్తుంది. స్టార్ హీరోలతో సైతం సరదాగా కౌంటర్లు వేస్తూ స్టేజ్పై ఉండే ఒత్తిడిని మాయం చేయడంలో ఆమె దిట్ట. అందుకే రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులు కూడా సుమను తన సినిమాల ప్రమోషన్స్ కోసం ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఎంచుకుంటారు. గంటల కొద్ది లైవ్ షోలను ఎక్కడా తడపడకుండా లీడ్ చేయడం ఆమెకే సాధ్యం. సుదీర్ఘ విరామం తర్వాత జయమ్మ పంచాయతీ చిత్రంతో మళ్ళీ వెండితెరపై లీడ్ రోల్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ మహిళ పాత్రలో సుమ నటన ఆమెలోని నటి ఇంకా వాడిపోలేదని నిరూపించింది. నటుడు రాజీవ్ కనకాలను వివాహం చేసుకున్న సుమ వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఎందరో మహిళలకు రోల్ మోడల్గా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా సుమ చాలా యాక్టివ్గా ఉంటూ తన బ్లాగ్స్ ద్వారా ఫ్యాన్స్ను పలకరిస్తూ ఉంటారు. ప్రస్తుతం సుమ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సరికొత్త కంటెంట్తో నేటితరం ఆడియన్స్కు మరింత చేరువయ్యారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తనను తాను అప్డేట్ చేసుకుంటూ ఎప్పుడు ట్రెండింగ్లో ఉండటం సుమా స్పెషాలిటీ. టాలీవుడ్లోని ప్రతి నటీ నటుడితో ఆమెకున్న సాన్నిహిత్యం ఆ షోలను మరింత సరదాగా మారుస్తుంది. ఏళ్ల తరబడి ఒకే ఇమేజ్ను కాపాడుకుంటూ నెంబర్ 1 స్థానంలో కొనసాగడం సామాన్యమైన విషయం కాదు. సుమా పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు. హ్యాష్ట్యాగ్లతో సుమా క్రేజ్ నెట్టింటా మారుమోగిపోతుంది. భవిష్యత్తులో ఆమె మరిన్ని వైవిధ్యమైన షోలతో, సినిమాలతో మనల్ని అలరించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. తెలుగు భాషపై ఆమెకున్న పట్టు, తెలుగు సంస్కృతి పట్ల ఆమె చూపే గౌరవం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. లెజెండరీ యాంకర్ సుమా కనకాలకు సంతోషం టీం బర్త్డే విషెస్ తెలియజేస్తుంది. ఆ రోజు సుమక్క ఏ ముహూర్తాన అన్నారో కానీ కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీకి దొరికిన వరం అని. సో ఆయన అలా ఇలాంటి యంగ్స్టర్స్ అందరినీ, ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ సో కా ప్రొడక్షన్ ద్వారా ప్రొడ్యూసర్గా మారి తిమ్మరాజుపల్లి టీవీని మనకు అందించబోతున్నారు. అండ్ ఇప్పుడు కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏదో చాలా రోజులు అయిపోయినట్టుంది అందరినీ కలుసుకొని. అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అలాగే ఈద్ శుభాకాంక్షలు. ఇలా కలవడం కొత్తగా ఉంది. ముఖ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ ఈ సినిమా ముని నాకు ఫస్ట్ టైం నా సినిమా సెట్లో ఉన్నాడు అనమాట. తను ఒక ఆన్లైన్ ఎడిటర్. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు
మీ ఇద్దరం పక్కన కూర్చున్నాడు సీన్ చేసి ఎడిట్ చూపించేటప్పుడు నాకు చాలా బాగా నచ్చేదనమాట. ఒక రోజు ఏదో పిలిచి ఏం ముని ఏమవుదాం అనుకుంటున్నాం అంటే, ఇలా సార్ 10 ఇయర్స్ అయిపోయింది సార్ ఇండస్ట్రీకి వచ్చి, డైరెక్షన్ ప్రయత్నిస్తున్నాను, కొంచెం చూడాలనుకుంటున్నాను సార్ అంటే, అవునా ఏదైనా పాయింట్ ఉంటే చెప్పు ముని చూద్దాం అనుకున్నాను. చూద్దాం అన్నాను. అప్పటికి నా దగ్గర డబ్బులు లేవు, చేస్తానో చేయనో తెలీదు, బట్ ఒక హోప్ అయితే ఉండేది. ఖచ్చితంగా మనం సెటిల్ అయిన రోజు మనకి వీలైనంత చేద్దామని చిన్న హోప్ ఉండేది. ఆ రోజు ఏదో చెప్పేసా, ముని కథ చెప్పు ఏదన్నా ఉందంటే, ఇదిగో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 99% ఒకరెవరైనా మిస్ అవ్వచ్చు కానీ ప్రతి ఒక్కరు ప్రాపర్ ఊరు నుంచి వచ్చినోళ్ళే. ముని నాకు ఫస్ట్ టైం కథ చెప్పగానే ఒక ఊరిలో, అంటే తిమ్మరాజుపల్లి టీవీ అంటే ఏం లేదండి, మీకు సింపుల్గా చెప్పాలి. నేను చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మా ఊర్లో ఒకే ఒక టీవీ ఉండేదన్నమాట. ఒకరింట్లోనే టీవీ ఉండేది. మేమందరం సాయంత్రం అయిపోగానే అందరం స్కూల్ నుంచి వచ్చో, లేకపోతే మా అమ్మ నాన్న, లేకపోతే అందరూ కూలి పని చేసుకున్నా, లేకపోతే ఊరోళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి సాయంత్రం ఆ టీవీ దగ్గరికి వెళ్ళిపోయి, ఆ ఇంట్లో ఎవరింట్లో అయితే టీవీ ఉందో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి సరదాగా అందరూ కూర్చొని ఎప్పుడెప్పుడు వాళ్ళు టీవీ ఆన్ చేస్తారని చెప్పి కూర్చొని చూసేవాళ్ళు అనమాట. అలా ఒక ఊరికి ఒకే టీవీ ఉంటే ఆ టీవీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అలాంటి ఒక సంఘటన ముని ఊర్లో జరిగింది. ఒక శివరాత్రి పండగకి టౌన్ నుంచి ఒక 3 రోజుల పాటు టీవీని రెంట్‌కి తెచ్చుకొని ఊర్లో పెట్టుకొని ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అంటే ఈ కథ మొత్తం 1990స్‌లో జరిగే కథ. 95 ఆ టైంలో. మనందరికీ తెలుసు ఇక్కడ చాలామందికి అప్పట్లో టీవీ అంటే ఎంత స్పెషల్ అని. ఇప్పుడంటే బెడ్‌రూమ్‌కో టీవీ వచ్చేసింది. ఎవరు రిమోట్ కూడా పట్టుకోవట్లేదు, అందరూ ఫోన్లలో ఉన్నారనుకోండి. అప్పుడు టీవీ అంటే చాలా స్పెషల్ కదా! అసలు నిజంగానే ఊరికి ఒక టీవీనే ఉండేది. ఆ కథ నాకు ముని చెప్పగానే చాలా హానెస్ట్‌గా అనిపించింది. చెప్పేటప్పుడే మనోడు నాకు చాలా క్లియర్‌గా చెప్పాడు. సార్ ఇది ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా కాదు. నేనేదో కమర్షియల్ ఎలిమెంట్స్ చేయాలనుకోవట్లేదు, ఏమీ లేదు. నేను కళ్ళకు చూసినట్టు మా ఊర్లో చూసిన, ఒక తిమ్మరాజుపల్లిలో చూసిన, ఒక నిజంగా క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఇన్నోసెన్స్ గానీ, డ్రామా గానీ, ఒక టీవీకి ఉన్న ప్రాధాన్యత గానీ, ఇది మొత్తం నేను చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్దాం అనుకున్నాను సార్ అన్నాడు. నాకు అది నచ్చిందండి. అంటే ఏదో కొన్ని సినిమాలు మనకి తెలిసిపోద్ది. అరే ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ ఏస్తున్నాము, ఇది కమర్షియల్‌గా వర్కౌట్ అయిపోద్ది, ఇక్కడ డబ్బులొచ్చేస్తది. ఇంకొన్ని సినిమాలు ఏంటి జోనర్ అని తెలిసిపోద్ది. ఇది మాత్రం హానెస్ట్‌గా ఒక ప్యూర్ అటెంప్ట్ చేద్దాం. నాకున్న దాంట్లో ఈ సినిమా ఏమి పెద్ద బడ్జెట్స్‌తో తీసింది కాదు, లేకపోతే పెద్ద పాయింట్‌తో తీసింది కాదండి. నాకు వీలైనంత వెరీ స్మాల్ బడ్జెట్‌లో, వెరీ థిన్ లైన్, వెరీ స్మాల్ పాయింట్. ఒక సమ్మర్‌లో మీరందరూ, నాకు తెలిసి సమ్మర్ వచ్చింది కదా! ఏప్రిల్ 17th రిలీజ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, వేసవి సెలవులు. మీరందరూ ఒకటైతే నేను కన్ఫామ్‌గా చెప్పగలను. ఆ 2 గంటల పాటు మీరు ఊరికెళ్ళిపోయి, ఆ ఊరోళ్ళ క్యారెక్టర్లు, ఆ ఊరోళ్ళ ఇన్నోసెన్సు, మేబీ ఈ జనరేషన్‌కి టీవీ వాల్యూ తెలియకపోతే, ఓహో! టీవీ కంటే ఇంత ఇంపార్టెన్స్ ఉండేదా? ఒక ఊరికి మొత్తం ఒక టీవీనే ఉంటే, ఆ ఊరు మొత్తం పరిగెత్తుకుంటూ ఆ ఇంటి దగ్గర కూర్చునేవాళ్ళా అనే చిన్న ఆ మూమెంట్స్ అన్నీ చెప్తది. ఇంక 90s వాళ్ళకైతే ఆ నాస్టాల్జిక్ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తాయి. ఇంకా మీ అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పెద్దలకైతే వాళ్ళందరినీ మీరు థియేటర్‌కి తీసుకెళ్ళండి. ఐయామ్ ష్యూర్ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, వాళ్ళ మెమరీస్ అన్నీ మీకు చెప్తారు. అవునురా మనకు గూడా మన ఊర్లో వీళ్ళకి ఒక టీవీనే ఉండేది, మేమందరం పరిగెత్తుకుంటూ అలా కూర్చునేవాళ్ళం, ఆడ చూసేవాళ్ళం అని చెప్పి. అలాంటి సినిమా తిమ్మరాజుపల్లి. ఏప్రిల్ 17th వస్తుంది. ప్రాపర్‌గా మీ ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్‌కెళ్ళండి. నేను ఒకటే చెప్తున్నాను, వెరీ హానెస్ట్ ఫిల్మ్. కొన్ని సినిమాలుంటాయండి. నేను ఫస్ట్ తిమ్మరాజుపల్లి మనోడు చెప్పాడు, మొత్తం అంతా మనోళ్ళు అందరూ కొత్త ఆర్టిస్టులు. పర్ఫార్మెన్స్ అందరూ నాకు ఆడిషన్స్ చేశారు. ఆడిషన్ టేప్ మొత్తం చూపిచ్చారు. అందరూ ఏంటి ఇంత బాగా చేస్తున్నారు పర్ఫార్మెన్స్ అనుకున్నాను. తిమ్మరాజుపల్లి సినిమా నేను చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, కొన్నిసార్లు మనము అంటే ఈ రవీంద్ర భారతిలో గానీ, ఎక్కడైనా నాటకాలు జరుగుతుంటాయి కదండీ! మనం టికెట్ పెట్టుకొని ఎళ్లి చూద్దాము ఎలా చేశారు పర్ఫార్మెన్స్ అని చెప్పి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమాకి మీరు ఒక ₹150 టికెట్ పెట్టుకొని ఎళ్ళండి వీళ్ళ పర్ఫార్మెన్సెస్ చూడడానికి. నేను చెప్తున్నాను, మెస్మరైజ్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆ రోజు మీరు థియేటర్‌లో కూర్చుంటే, ఏంటి ఇంత బాగా పర్ఫార్మ్ చేయగలరా? అరే ఇంత నేను చూసినప్పుడు నేను షాక్ ఫీల్ అయ్యానండి. అరే నేను చేయగలనా ఇలా పర్ఫార్మెన్స్? నేను చేయలేనేమో. దీంట్లో చేసిన చాలామంది పర్ఫార్మెన్స్‌లో ఆ రోల్ నాకు ఇచ్చి నన్ను చేయమంటే నేను అంత బాగా యాక్టింగ్ చేయలేనేమో. అంత బాగా చేశారు యాక్టింగ్ అంతా. ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్. నేనేదో చేశానని కాదండి. ఏదో నాకు వీలైనంత ఏదో చిన్నదేదో స్టార్ట్ చేశాను గానీ, వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఈరోజు తిమ్మరాజుపల్లి టీవీ సినిమా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఆర్టిస్ట్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళు తిరిగి ప్రొడక్షన్‌కి సపోర్ట్ చేశారు. అసలు కంఫర్ట్స్ అన్నీ మర్చిపోయి, ఆ ఊర్లోకెళ్ళిపోయి నిజంగా ఊరోల్లా ఉండి, మేము ఏ క్యారవాన్ ప్రొవైడ్ చేయలేదు. ముందే చెప్పాం, మన దగ్గర ఉన్న బడ్జెట్స్‌లో క్యారవాన్‌లు అవన్నీ అవ్వమని. వాళ్ళు ఊర్లోనే ఉండి ఒక ఇల్లు తీసుకొని, అక్కడే మొత్తం పర్టిక్యులర్‌గా అమ్మాయిలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ కంఫర్ట్స్ అన్నీ వదిలేసి అంత బాగా ఉన్నందుకు. అలాగే టెక్నీషియన్స్ ముందుగా వంశీ గురించి మాట్లాడాలి. ఎక్కడ తమ్ముడు వంశీ? అన్నా నేను చాలా హానెస్ట్‌గా చెప్తున్నానన్నా, ఈ కుర్రోడు దొరకడన్నా. చిత్త
చిత్త కొట్టేశాడు. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత వంశీని కలిసి అసలు ఏంటి వంశీ అని అంటే, మనోడు ఇన్ని రోజులు ఎక్కడున్నాడో నాకు తెలియలే. నాకే ఆశ్చర్యం అండి, ఈ సినిమాలో డీఓపీగా చేసిన అక్షయ్ బ్రో కానీ, మనోడు లిరిసిస్ట్ సనారే కానీ, ఇన్ని రోజులు వీళ్ళు ఏంటి అసలు ఇంత టాలెంట్ ఏంటి, నేను చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్ అండ్ ఐఎమ్ షూర్ మీ అందరికీ చాలా అంటే చాలా మంచి కెరియర్ ఉంది. థ్యాంక్ యూ. ఇంకా మా టీం గురించి తర్వాత మాట్లాడతానండి. ముని, నీకు చాలా మంచి జరగాలి ముని. మనోడు అన్నట్టే చాలా నిజంగా పాపము ఎప్పుడు ఆఫీస్లోనే ఉంటాడు, ఏ పండగ జరిగినా ఇంటికి వెళ్ళడు. ఏముంది ముని, వెళ్ళేసిరా, లైఫ్లో సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తాయి, సరే కొడతాంలే, నిదానంగా కొడతాంలే అని చెప్పి ఊరికి వెళ్ళవా, అమ్మని కలవు, అది ఇది అంటే, లేదు సార్ ఇంట్లో పరిస్థితి కాదు, నేను వెళ్ళనని చెప్పి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఇంటికి వెళ్ళనని కూర్చున్నాడు. అది నాకు పెద్ద ప్రెషర్ అయిపోయింది, ఎప్పుడు రిలీజ్ అయ్యలే సినిమానని. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యి నీకు మంచి పేరు రావాలి, ఫ్యామిలీ బాగుండాలి హ్యాపీగా. మీ అందరికీ థ్యాంక్ యూ అన్న, చాలా ఓపిక్గా ఉన్నారు. సారీ మీ టైం ఏదన్నా చిన్న కిల్ అంటే, ఎందుకంటే కొత్త వాళ్ళందరూ వాళ్ళు ఏదో మాట్లాడాలని ఉంటుంది కదా, తలా 1 minute టైం తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత పేషెంట్గా ఉన్నందుకు. ఇంక మిగిలిన వాళ్ళ అందరి గురించి మళ్ళీ మాట్లాడతాను. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన తేజ బ్రో గురించి మాట్లాడాలి. హీజ్ మై ఫ్రెండ్. తనకి ఇలా ఒకటి చేస్తున్నాం అనగానే నేను పార్ట్ అవ్వాలను అన్నాడు. తను యుఎస్లో ఉంటాడు. ఖచ్చితంగా హీల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఒక మంచి సినిమా తను పార్ట్ అయినందుకు. అలాగే సాయి, ఇందాక సాయిది మాది నా ఫస్ట్ సినిమా లాక్డౌన్లో ఏదో అలా ఒకరోజు మనోడు చెప్తుంటే ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. ఒకరోజు చిన్నగా అలా వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఏమవుదాం అనుకుంటున్నావు సాయి అంటే, నా ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను. అప్పటికి ఏదో చిన్న షార్ట్ ఫిలిం చేశాడు మనోడు, కెమెరా అసిస్టెంట్గా అది ఇది ఉండేవాడు. ఇంకా సరే ప్రొడక్షన్లో ఏదో మనకు వీలైన బడ్జెట్లో ఏదో చేద్దామని చిన్న ప్రయత్నమైనప్పుడు సినిమా అంతా అయిపోయింది. హీరోగా ఎవరిని పెడదామని థాట్ వచ్చినప్పుడు మా వాళ్ళందరూ ఉంటుంది కదా, ఇంకా బిజినెస్ కానీ అది కానీ, వీళ్ళని పెడితే అది అవుతామో వీళ్ళని పెడితే అది అవుతుందేమో అని. నేను ఫస్ట్ ఒకటే అనుకున్నాను, నాకు తెలుసు ఆ ప్రెజర్, అంటే ఫస్ట్ సినిమా ఆపర్చునిటీ ప్రెజర్ నాకు తెలుసు. అందుకే వీలైనంత వరకు నా సినిమాలు ఎక్కడే కానీ కమర్షియల్ ఆస్పెక్ట్కి వెళ్ళకుండా, ఇన్ని రోజుల నుంచి అంటే ఒక అబ్బాయి ఒక కెమెరా అసిస్టెంట్గా ఎంత తపన పడుతున్నాడు, తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ కానీ ఫినాన్షియల్ ప్రెషర్ వల్ల రోల్ చేసుకుంటున్నాడు అని చెప్పి, ఎవరో ఎందుకు మన సాయినే హీరోగా పెట్టి చేద్దామని సాయినే హీరోగా పెట్టాను తిమ్మరాజుపల్లి టీవీలో. అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, ఏదో మనం ఏదో చేసేస్తున్నాం అన్నీ ఏం లేదు, కానీ నాకు వీలైనంత హోప్, నాకున్నంతలో నాకు వీలైనంత హోప్. నేను అన్ని సినిమాలకు వెళ్తుంటాను కదా, చాలా సెట్స్లో చూస్తూ ఉంటాను. నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో అనుకున్నాను, ఈ అబ్బాయి ఎక్కడ ప్రదీప్ ఎడి, ఈ అబ్బాయి నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడే 2016, 2017 ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ చూసి నేను చాలా షార్ట్ ఫిలిమ్స్లో నేను యాక్ట్ చేద్దాం అనుకున్న షార్ట్ ఫిలిమ్స్లో ఈ అబ్బాయి ఆల్రెడీ హీరోగా ఉండేవాడు. నేను వెళ్ళి అడిగేవాడిని, అన్న నాకు ఇవ్వచ్చు కదా ఆపర్చునిటీ అంటే, ఈ అబ్బాయి చేసే పర్ఫార్మెన్స్ నువ్వు చేయలేవు అని చెప్పాను వాళ్ళు. నిజంగా ఇతను చేసే పర్ఫార్మెన్స్ నేను చేయలేనండి. అంటే షార్ట్ ఫిలిమ్స్లో తన పర్ఫార్మెన్స్ నేను చూసి ఏంటి చిత్త కొట్టేస్తున్నాడు ఏంటి ప్రదీప్ అని, ఎందుకు ఇన్ని రోజులు ఈ అబ్బాయికి అవకాశం రాలేదన్న విషయం నాకు తెలియదు. నాకు అర్థమైనంతలో చిన్న విషయం ఏంటంటే, నేను చాలాసార్లు షార్ట్ ఫిలిమ్స్ అన్నీ అయిపోయేటప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కృష్ణానగర్లో ఉండి మేము వచ్చినప్పుడు షార్ట్ ఫిల్మ్స్లో హీరోలు ఒక 50-60 మంది హీరోలు ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా సరే ఎవరు నువ్వు అంటే హీరో అనేవాళ్ళు, ఎవరంటే షార్ట్ ఫిల్మ్ హీరో. అలా నేను ఒక్కరిని. అందరం ప్రయత్నించే వాళ్ళం, కానీ తిరిగి చూస్తే ఒకరు ఇద్దరు కూడా లేరు, అందరూ వెనకాల వెళ్ళిపోయారు. అదే అండి చిన్నది, భయానికి ధైర్యానికి చిన్న ఒక థ్రెడ్ ఉంటుంది కదా. నాకు ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, అది లైట్ మ్యాన్ అవ్వచ్చు, కెమెరామ్యాన్ అసిస్టెంట్ అవ్వచ్చు, లేకపోతే మీడియా నుంచి అవ్వచ్చు, ఎనీ క్రాఫ్ట్, మీరు భయానికి ధైర్యానికి చిన్న థ్రెడ్ ఉంటుంది కదండి. ఎవరైనా హీరో అవ్వాలనుకున్నా సరే, టాప్ డైరెక్టర్ అవ్వాలనుకున్నా సరే, ఆ భయాన్ని వదిలేసి ధైర్యానికి ఒక అడిగేయండి, అందరూ అయిపోతారు. ఆ చిన్న హోప్ ఏదో నాకు వీలైనంత ఇవ్వాలేనండి. ఈరోజు సాయి హీరో అయ్యాడు. ఈరోజు నేను ఇంకా నెక్స్ట్ సినిమా ఈ ఇయర్లో ఇంకో 2 సినిమాలు అవుతున్నాయి. ఆ సినిమా ద్వారా ఒక 20 మంది హీరోలు బయటకు వస్తారు. బికాజ్ క్రికెట్ బ్యాక్డ్రాప్ కాబట్టి అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వీలైనంత అందరినీ కొత్త వాళ్ళని ఆడిషన్ చేస్తున్నారు. అదేదో పెద్దగా ఏదో చేస్తున్నాను అన్న ఉద్దేశం కాదని, చిన్న హోప్, ఎవరు ఏదో అవ్వాలనుకున్న అవ్వచ్చు అన్న ఒక చిన్న హోప్. ఎందుకంటే చాలా సెట్స్లోకి వెళ్ళినప్పుడు చూస్తుంటాను, ఎక్కడో లైట్ బాయ్ అని ఉంటాడు, లేకపోతే ఎక్కడో ఏదో అమలాపురం పాలకొల్లు నుంచి ఒక ఊరి నుంచి వచ్చేసి ఉంటాడు. ఏం చేస్తున్నావు తమ్ముడు అంటే, అన్న సెట్ అసిస్టెంట్గా ఉన్నాను అంటాడు. కానీ తన కోరిక ఏంటి అంటే 2 నిమిషాలు పక్కన కూర్చొని మాట్లాడితే తన కోరిక ఏంటి అన్న, ఆర్టిస్ట్ అవుదామని వచ్చానన్న అంటాడు. కానీ అక్కడ చూస్తే సెట్ అసిస్టెంట్గా. అలాంటి అబ్బాయికి కూడా హోప్ రావాలి, అరే నేను హీరోని అవ్వచ్చు. ఇక్కడ హీరోని అవ్వాలంటే పెద్ద ఏం లేదు. నాకు తెలిసి ఒకవేళ ప్రొడక్షన్లో నేను ఎంతవరకు చేస్తానో, నాకున్న డబ్బుల్లో కానీ నేను ఎంత ఎదుగుతానో, నాకున్న డబ్బుల్లో మాత్రం నేను చేస్తే హీరోలు కానీ ఆర్టిస్టులు కానీ అందరూ అంతే. చాలా ఇదిగో
చాలా అంటే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీలైనంత మందిని ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వాట్ ఎవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా దానికి మీ అందరి సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్కి వచ్చినందుకు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.